హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ వచ్చేసింది. ఎందుకు అనేది బిఫోర్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసేసిన, ఎందుకు గ్యాప్ వచ్చిందో అనేది. సో నేను వీసాకి ప్రిపేర్ అయినా అని చెప్పాను కదా. సో నా వీసా గాట్ అప్రూవ్డ్ అని కూడా నేను ఆ వీడియోలో నేను చెప్పాను. సో నా వీసా అనేది నాకు 1 minute అప్రూవ్ అయితే అయిపోయింది. ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎలా ఏ కౌన్సిలేట్ కూడా నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా ఇంటర్వ్యూ వచ్చేసరికి November 26, 2024లో అయ్యింది. అండ్ రీసెంట్గానే అయ్యింది, 1 week కూడా అయ్యి ఉండదు ఇంకా అయ్యి. సో మార్నింగ్ 8:40కి అనమాట నా స్లాట్ అనేది. నేను మార్నింగ్ 6 o'clockకే వెళ్ళిపోయాను అక్కడ లైన్లో నించోడానికి. మస్తు చలిలోనే అక్కడ నించుంపోయాను. నేను మా మమ్మీ అయితే వెళ్ళాము. నాకైతే ఢిల్లీ కౌన్సిలేట్లో అయితే అయ్యింది ఇంటర్వ్యూ అనేది. సో మాకు అక్కడ ఏంటంటే మార్నింగ్ 6 o'clock వెళ్ళినప్పుడు ఎవరు లేరు. అలా 7:30, 8 అయినప్పటికి ఎంతమంది వచ్చేసారంటే చాలామంది వచ్చేసారు. సో అలా లాట్లు బట్టి లైన్లో అయితే నించున్నాం అనమాట మేము. సో లైన్లో నించిన తర్వాత నా టర్న్ వచ్చిన తర్వాత స్కాన్ అయితే చేశారు మా పాస్పోర్ట్స్ని. స్కాన్ చేసిన తర్వాత లోపలికి పోయినాక I-20 అండ్ దే విల్ ఆస్క్ సమ్ పాస్పోర్ట్ అండ్ I-20 అండ్ సర్వీస్ ఫీ. సో లోపల లైన్లో కూడా వీ హ్యావ్ టు సబ్మిట్ దట్. Then we have to go and stand in the line and they will allot the counters anamata. So then they allotted the counter for me and I have got 14th counter, which is very good. I have felt very happy seriously, that the visa officer has spoken with me very good, and he was very friendly too. అండ్ మోర్ ఓవర్ నేనైతే మాట్లాడేసిన, అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం అయితే చెప్పేసిన. ఏం క్వశ్చన్ అడిగాడు అంటే ఫస్ట్ వై దిస్ యూనివర్సిటీ అని అడిగాడు. అండ్ నేను చెప్తుంటేనే ఇంటరప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ హౌ మెనీ అడ్మిట్స్ అండ్ హౌ మెనీ యూనివర్సిటీ అప్లై ఫర్ అన్నారు. దానికి చెప్పేసిన. వాట్ మై పేరెంట్స్ డూ అని అన్నారు, అది చెప్పేసిన. అండ్ లాస్ట్ వన్ డూ యూ టేక్ ఎనీ లోనా అన్నారు, తీసుకున్నా అని చెప్పేసిన. ఇంకంతే ఖతం ఓగయా, అప్రూవ్డ్ అయిపోయింది నా వీసా అయితే. సో ఇది నా వీసా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్పినా అప్రూవల్ రావట్లేదు ఇట్లా అని అనుకుంటారు. బట్ ద వే ఆఫ్ ఆన్సరింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీ కాన్ఫిడెంట్గా ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి ఒక మంచి స్మైల్తో చెప్తే పక్కా అయితే మనం వీసా అయితే అప్రూవ్ అయిపోద్ది. భయమేం పడకండి. సో కాన్ఫిడెంట్ ఈజ్ అ కీ అనుకోవచ్చు. కాన్ఫిడెన్స్గా ఉంటేనే ఎప్పుడు అవ్వకపోయినా నెక్స్ట్ టైం అయినా చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ అనేది మన దాంట్లో ఉండాలా. అండ్ మోర్ ఓవర్ నేనైతే కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాను. నా ప్రాసెస్ అందరూ వాళ్ళే చేశారు యాక్చువల్గా. సో మీకు కూడా కన్సల్టెన్సీ జాయిన్ అవ్వాలి, మంచి కన్సల్టెన్సీ వీసాకి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మా కన్సల్టెన్సీ నెంబర్ అండ్ అడ్రస్. యూ కెన్ జాయిన్ దెమ్. మీరు లాంగ్లో ఉన్నారు, వాళ్ళు ఏం వేరే స్టేట్లో ఉన్నారు, మీరు వేరే స్టేట్లో ఉన్నారు, అట్లా కూడా ఫీల్ అవుతారు. నేను కూడా వైజాగ్లో ఉన్నా, వాళ్ళేమో అయితే విజయవాడలో ఉన్నారు. నాకు జూమ్ మీటింగ్లో అయితే నాకు మాక్ తీసుకొని అంతగా మంచిగా గైడ్ చేశారు. అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇది ప్రమోషన్ కాదు, నాకు మంచిగా అయ్యింది కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను గైస్. మీకు కూడా మంచిగా అన్నీ అవ్వాలనే. సో మంచి కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రాసెస్ దిస్ అబ్రాడ్ స్టడీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కామన్ క్వశ్చన్స్, 8 రిపీట్ అయిన క్వశ్చన్స్ అవన్నీ వీసాలో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో అంతే మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. నమాజ్ గల్ ఛానల్ని.